హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా హెల్తీగా ఈజీగా రెడీ చేసుకునే రైస్ రెసిపీని చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2 నుంచి 3 స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1 కప్పు పొట్టు మినపప్పును వేసుకోవాలి. పొట్టు మినపప్పు లేకపోతే నార్మల్ మినపప్పు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 కొబ్బరికాయలో 4వ వంతు 1/4 కోకోనట్ వేసుకోండి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అదేవిధంగా ఒక 6 నుంచి 8 వరకు రెడ్ చిల్లీ వేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టొద్దు. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. అలా అని మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. కావాలంటే మొత్తం అంతా కూడా నెయ్యే వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆవాలు, అదేవిధంగా జీలకర్రను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కరివేపాకును వేసుకోండి. కావాలంటే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాం కదా పౌడర్ని, దాన్ని వేసుకోవాలి. దీన్ని తగినంత చూసుకుని వేసుకోండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. నేను ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ అనేది హెల్తీ మాత్రమే కాదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం తింటూ ఉంటే ఆ పప్పులు అనేవి లైట్గా పంటికి తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది. ఈ రైస్ అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా కూరగాయలు లేవు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. అదేవిధంగా పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీస్గా కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా పొడిని చేసుకుని ఉంచుకుంటే మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు అన్నంలో కలుపుకున్నా మనకు టైం సేవ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రైస్ రెడీ అయ్యింది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.